సురక్షిత ప్రయాణం కోసం దక్షిణ మధ్య రైల్వే అదనపు భద్రతా చర్యలు చేపట్టింది. 4 రోజుల క్రితం ఎంఎంటీఎస్ రైల్లో ఓ యువతిపై యువకుడు అత్యాచార యత్నం జరిగిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత పెంచడంపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులకు పలు కీలకమైన సూచనలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని అధికారులను హెచ్చరించారు. మహిళల కంపార్ట్మెంట్లలో ఎంఎంటీఎస్ రైళ్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందిని మోహరించాలని జీఎం ఏకే జైన్ ఆదేశించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కూడా రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల భద్రతకు రైల్వే పెద్దపీట వేస్తోందని, సురక్షిత ప్రయాణం కోసం మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన రైళ్లలో ముఖ్యంగా మహిళల కంపార్ట్మెంట్లు, ఎంఎంటీఎస్ రైళ్లలో ఎక్కువ మంది మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీస్ సిబ్బందిని మోహరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎంటీఎస్ రైళ్లలో అత్యవసర ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలని నిర్ణయించారు. స్టేషన్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ప్రకటనల ద్వారా క్రమం తప్పకుండా అవగాహన ప్రచారాలను చేపట్టాలని స్పష్టం చేశారు. రైల్వే ప్రాంగణంలో భద్రతా చర్యలు, హెల్ప్ లైన్ నెంబర్లు, అనుమానాస్పదంగా ప్రవర్తించే వ్యక్తులను గమనించినప్పుడు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడానికి డిజిటల్ ప్లాట్ఫాముల్లో సమాచారాన్ని పంచుకోవడంపై సూచనలు చేశారు. మహిళలపై జరిగే నేరాలపై తక్షణ స్పందన, దర్యాప్తు కోసం ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని ఎస్సీఆర్ జీఎం అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. ఎంఎంటీఎస్ రైళ్లలో నిరంతరం సంచరిస్తూ మహిళా ప్రయాణికులను ప్రభావితం చేసే భద్రతా లోపాలను క్షుణ్ణంగా విశ్లేషించాలన్నారు. ఎంఎంటీఎస్ విభాగాలతో పాటు సమస్యాత్మక మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మేరీ సహేలీ బృందాలకు ఆదేశాలు జారీ చేశారు. నేర చరిత్ర ఆధారంగా రైళ్లలో సాధారణ దుస్తుల్లో అధికారులను మోహరించాలన్నారు. రైల్వే చట్టం ప్రకారం మద్యం తాగిన ప్రయాణికులను, మహిళా కోచ్లలో ఉండే పురుషులను తనిఖీ చేసి వారిని రైలు నుంచి దించడానికి తరచుగా డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. ఒంటరి మహిళా ప్రయాణికుల భద్రతపై మరింత నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. మహిళల భద్రతను పెంపొందించడానికి భవిష్యత్ ప్రణాళికలు కూడా దక్షిణ మధ్య రైల్వే సిద్ధం చేసింది. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పర్యవేక్షణతో అన్ని కంపార్ట్మెంట్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రయాణికులకు భద్రతా సందేశాల సమాచారాన్ని తెలియజేయడానికి రైళ్ల లోపల డిస్ప్లే స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రతి మహిళా కోచ్లో కంట్రోల్ రూమ్, రైల్ గార్డుకు అనుసంధానించిన పానిక్ బటన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న భద్రతా హెల్ప్ లైన్ 139ని వన్ ట్యాప్ SOS ఎంపికను కలిగి ఉన్న మొబైల్ యాప్తో అనుసంధానించడానికి చర్యలు ప్రారంభించారు. మహిళా ప్రయాణికుల ఫిర్యాదులు, అభిప్రాయాల సేకరణ వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకునేలా ఆదేశించారు. మద్యం సేవించిన ప్రయాణికులకు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి ఆర్పీఎఫ్ సిబ్బందికి బ్రీత్ అనలైజర్లను అందచేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.